This conference will now be recorded. Moving on to next selection, next sorting algorithm. నేను ఫస్ట్ సార్టింగ్ అల్గోరిథం చెప్తాను. హలో Yes, sir. మా స్క్రీన్ కనిపిస్తుంది కదా? నెక్స్ట్ సార్టింగ్ అల్గోరిథం సెలక్షన్ సార్ట్ అమ్మ. ఇన్సర్షన్ సార్ట్ లో ఏం చేస్తున్నాము? అన్సార్టెడ్ అరేలోంచి 1 by 1 ఎలిమెంట్ ని సార్టెడ్ అరేలోకి ఇన్సర్ట్ చేస్తూ అక్కడ కండిషన్ చెక్ చేసుకుంటూ అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ లో కానీ అరేంజ్ చేస్తామమ్మా. ఇన్సర్షన్ మీన్స్ ఇన్సర్టింగ్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ అన్సార్టెడ్ అరే టు ద సార్టెడ్ అరే. ఓకేనా? ఇక్కడ సెలక్షన్ సార్ట్ లో ఇక్కడ చూడండి, ద సెలక్షన్ సార్ట్ అల్గోరిథం sorts an array by repeatedly finding the minimum elements and replacing it with the starting element of an array. ఇక్కడ ఏం చేస్తుందంటే అమ్మా అరేలో ఎలిమెంట్స్ 64, 25, 12, 22 and 11. ఇక్కడ అరే సైజ్ ఎంత? 5. 5 sir. 5 అరే తీసుకున్నాను. ఇక్కడ ఏం చేస్తాము ప్రాసెస్ చూడండి. సెలక్షన్ మీన్స్ we have to select. దేన్ని సెలెక్ట్ చేయాలి? మినిమం ఎలిమెంట్ ని సెలెక్ట్ చేయాలమ్మా. అరేలో ఉన్న మినిమం ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసి ఆ మినిమం ఎలిమెంట్ ని అరేలో ఉన్న స్టార్టింగ్ ఫస్ట్ పొజిషన్ తో రిప్లేస్ చేస్తాం. ఇక్కడ చూడండి, స్టెప్ 1, ఫస్ట్ ఫైండ్ ద లీస్ట్ ఎలిమెంట్ ఇన్ అన్ అరే. ఎలిమెంట్ లో ఫస్ట్ లీస్ట్ ఎలిమెంట్ ఎంత? 11. 64, 25, 12, 22 and 11. 11, sir. లీస్ట్ ఎలిమెంట్ 11 కాబట్టి 11 ని 64 తో రిప్లేస్ చేస్తానమ్మా. ఆ 11 ని అరేలో బయటకి తీసుకొచ్చి సెకండ్ తీసుకెళ్ళని చూడండి, సార్టెడ్ అరేలోకి ఇన్సర్ట్ చేస్తాను. నెక్స్ట్ అగైన్ సెలెక్ట్ ద మినిమం వాల్యూ ఫ్రమ్ అన్సార్టెడ్ అరే. అన్సార్టెడ్ అరేలో మిగిలిన ఎలిమెంట్స్ లో మినిమం ఎలిమెంట్ ఎంత? 12 to replace in first position. 12 ని దేంతో రీప్లేస్ చేస్తున్నాను? 25 పొజిషన్ లో రీప్లేస్ చేసి ఆ 12 ని 11 ని సార్టెడ్ లోకి మూవ్ చేసేస్తున్నాను అమ్మా. థర్డ్ స్టెప్ లో ఏం చేస్తున్నాను? 25, 22 అండ్ 64 లో మినిమం 22 కాబట్టి 22 ని 25 ని రీప్లేస్ చేసి 22 ని 11, 12 అండ్ 22 కి సార్టెడ్ లోకి మూవ్ చేస్తున్నాను. స్టెప్ 4 లో 25, 64 లో మినిమం 25 కాబట్టి 25 ని సార్టెడ్ దాంట్లోకి మూవ్ చేశాను. నెక్స్ట్ 64 ని సార్టెడ్ దాంట్లోకి మూవ్ చేశాను. ఇది ఏం సార్ట్ అమ్మా? సెలక్షన్ సార్ట్. సెలక్షన్ సార్ట్ లో ఏం చేస్తున్నాను? నేను తీసుకున్న అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ ని ఫస్ట్ వీ హావ్ టు ఐడెంటిఫై Minimum. స్మాలెస్ట్ ఎలిమెంట్. అరే లోపల ఉన్న స్మాలెస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేయాలి. స్మాలెస్ట్ ఎలిమెంట్ ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ స్మాలెస్ట్ ఎలిమెంట్ ని అరేలో ఉన్న ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఎలిమెంట్ తో స్వాప్ చేయాలి. తర్వాత ఫస్ట్ ఇండెక్స్ ని సార్టెడ్ అరేకి సెకండ్ ఇండెక్స్ కింద యాడ్ చేస్తాం. మా సెలక్షన్ సార్ట్
is the most easiest sorting algorithm. మినిమం ఎలిమెంట్ ఏందో ఐడెంటిఫై చేయాలి, మినిమం ఎలిమెంట్ ఫస్ట్ ఇండెక్స్ వాల్యూతో రీప్లేస్ చేయాలి, రీప్లేస్ చేసి సార్టెడ్ అరేలోకి యాడ్ చేయాలమ్మా. రిపీట్ అంటిల్ ఎప్పటి వరకు రిపీట్ చేయాలి? n-1 వచ్చేంత వరకు సార్. n-1 వచ్చేంత వరకు, లేకపోతే సార్టెడ్ అరేలోకి అన్సార్టెడ్ అరే నుంచి ఎలిమెంట్స్ అన్ని ఇన్సర్ట్ అయిపోయేంత వరకు యాడ్ చేయాలి. అమ్మా ఇక్కడ చూడండి, దీస్ ఆర్ ద శాంపుల్ కోడ్స్. అంటే నేను లాజిక్ కోడ్లు మాత్రమే రాశాను. ఇన్సర్షన్ సార్ట్ లో ఏం చేస్తున్నాము, అరే అంతటిని అసెండింగ్ ఆర్డర్ లో రాసుకుని ఏ ఆఫ్ ఐ అంటే ఫస్ట్ ఎలిమెంట్ i ఈక్వల్స్ టు 1 ఇక్కడ తీసుకున్నాను, లేదా i ఈక్వల్స్ టు 0 తీసుకున్నాము, ప్రాబ్లం లేదు. ఏ ఆఫ్ 0లో ఎలిమెంట్ ఎక్కడికి పెడుతున్నాను, టెంప్ పెడుతున్నాను. j ఈక్వల్స్ టు i-1 while j greater than or equals to and a of j greater than temp అయితే j is nothing but సెకండ్ అరే యొక్క ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ అమ్మ అది. అమ్మ ఇన్సర్షన్ సార్ట్ కోడ్ చూడండి ఒకసారి. ఓకే సార్. i equals to 1, i less than n, i plus plus, temp equals to a of I అంటే a of ఫస్ట్ ఇండెక్స్ లో ఉన్న ఎలిమెంట్ ని టెంప్ లో పెడుతున్నాను. ఏ ఇండెక్స్ ఎంత అవుతుంది, i వాల్యూ ఎంత ఇక్కడ 1. సార్ స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. ఒకసారి 0 అవుతుందమ్మా. ప్లీజ్ మ్యూట్ యువర్ ఆడియో. j ఈక్వల్స్ టు i-1 అంటే 0th పొజిషన్ లో j ఇస్ నథింగ్ బట్ సార్టెడ్ అరేలో 0th పొజిషన్ లో దేన్ని పెట్టాలి, ఇక్కడ కండిషన్ చెక్ చేసిన తర్వాత a ఆఫ్ j ప్లస్ 1 ఈక్వల్స్ టు a ఆఫ్ j, a ఆఫ్ j మైనస్ 1, j మైనస్ మైనస్ a ఆఫ్ j ప్లస్ 1 ఈక్వల్స్ టు టెంప్ లో ఉన్న వాల్యూ a ఆఫ్ j ప్లస్ 1 లో పెడుతున్నానమ్మా. ఇది ఇన్సర్షన్ సార్ట్ కోడ్. కింద చూడండి సెలక్షన్ సార్ట్ కోడ్ అమ్మా. సెలక్షన్ సార్ట్ కోడ్ లో ఫర్ i ఈక్వల్ టు 0, i లెస్ దెన్ n-1, i ప్లస్ ప్లస్ ఇంట్ మినిమం ఈక్వల్స్ టు i అంటే i ఫస్ట్ అరేలో ఉన్న మినిమం వాల్యూ, మినిమం పొజిషన్ ఇక్కడ పొజిషన్ సార్. మినిమం పొజిషన్ మిన్ ఈక్వల్స్ టు i మీన్స్ i పొజిషన్ లో మినిమం వాల్యూ ఉంది, దాన్ని i పొజిషన్ అసైన్ చేస్తాము. ఫర్ j ఈక్వల్స్ టు i ప్లస్ 1, j లెస్ దాన్ అండ్ j ప్లస్ ప్లస్ a ఆఫ్ j లెస్ దాన్ a ఆఫ్ మిన్ అయితే మినిమం ఈక్వల్ టు a ఆఫ్ j కి అసైన్ అవ్వాలి. ఇఫ్ మినిమం నాట్ ఈక్వల్ టు i, స్వాప్ a ఆఫ్ i కామా a ఆఫ్ మిన్. నాట్ ఈక్వల్ టు i అయితే రెండింటిని స్వాప్ చేయమంటున్నాం అమ్మ. దీని ముందు అమ్మ ఇది కోడ్ మాత్రమే అంటే లాజిక్ మాత్రమే రాశాను. దీని ముందు మనం ఏం చేయాలి, అరేని రీడ్ చేయాలి, అరే సైజ్ ని రీడ్ చేయాలి, అరే ఎలిమెంట్స్ ని రీడ్ చేయాలి. రీడ్ చేసిన తర్వాత సెలక్షన్ సార్ట్ ఫంక్షన్ కాల్ చేసి ఫంక్షన్ డెఫినేషన్ బయట రాసుకోండి. ఇది ఓన్లీ లాజిక్ మాత్రమే రాశాను. ఓకే సార్. బబుల్ సార్ట్ చూడండి. ఐ థింక్ బబుల్ సార్ట్ మీకు ఐడియా ఉంది. బబుల్ సార్ట్ లో ఏం చేస్తుంది మా, వాట్ ఈస్ ద ప్రాసెస్ దట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ బబుల్ సార్ట్?
ఎడ్జసెంట్ ఎలిమెంట్ ని కంపేర్ చేసి స్వాప్ చేస్తుంది సార్. కంపేర్ చేసి బిగ్గెస్ట్ నెంబర్ తర్వాత స్వాప్ చేస్తుంది సార్. అక్కడ కండిషన్ బేస్డ్ ఆన్ ద ప్రోగ్రామర్ ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే ఆర్ ఏ ఆఫ్ జే గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ ఐ కండిషన్ రాసుకుని ఏ ఆఫ్ ఐ అంటే అసెండింగ్ ఆర్డర్ చేయాలి అంటే స్మాలెస్ట్ తర్వాత గ్రేటెస్ట్ రావాలి కాబట్టి ఏ ఆఫ్ ఐ గ్రేటర్ దాన్ ఏ ఆఫ్ జే అయితే రెండింటినీ స్వాప్ చేస్తామమ్మా. ఇక్కడ చూడండి, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటే ఎన్ని పాసులు వస్తాయి. అమ్మా ఇక్కడ ఎలిమెంట్స్ ఎన్ని ఉన్నాయి, సైజ్ ఆఫ్ ఎన్ అరే ఎంత, n ఈక్వల్స్ టు 5 సార్. 5. n ఈక్వల్స్ టు 5 కాబట్టి n మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 4 పాసెస్ వస్తాయమ్మా. బేస్డ్ ఆన్ సైజ్ ఆఫ్ ఎన్ అరే ద పాసెస్ మే డిపెండ్. n ఈక్వల్స్ టు 6 అయితే ఎన్ని పాసులు వస్తాయి, 5 సార్. 5 వస్తాయి. 8 అయితే 7 వస్తాయి. 10 అయితే 9 వస్తాయి. 15 అయితే 14 పాసెస్ వస్తాయి. n అయితే n మైనస్ 1 పాసెస్ జరుగుతాయమ్మా. ఇన్ బబుల్ సార్ట్ 2 adjacent elements are compared with each other. If they are in correct order, no need to do anything. Correct order means based upon the requirement of a programmer or user. అది అసెండింగ్ ఆర్డర్ చేస్తున్నామా డిసెండింగ్ ఆర్డర్ చేస్తున్నామా చూసుకుని అసెండింగ్ ఆర్డర్ చేస్తే ఫస్ట్ ఎలిమెంట్ లీస్ట్ ఎలిమెంట్ ఉండాలి, నెక్స్ట్ ఎలిమెంట్ గ్రేటర్ ఎలిమెంట్ ఉండాలమ్మా. ఫస్ట్ లీస్ట్ నెక్స్ట్ గ్రేటర్ ఉంటే స్వాపింగ్ చేయవలసిన అవసరం లేదు. ఫస్ట్ గ్రేటర్ నెక్స్ట్ లీస్ట్ ఎలిమెంట్ ఉంటే ఏం చేయాలి, స్వాపింగ్ చేయాలి. అమ్మ ఇక్కడ పాస్ 1 చూడండి. పాస్ 1 లో 15 16 తో కంపేర్ చేసాం. 15 లెస్ దాన్ 16 2 సార్. నేను అసెండింగ్ ఆర్డర్ చేస్తున్నాను, అది గుర్తుపెట్టుకోండి. 15 లెస్ దాన్ 16 కండిషన్ ట్రూ, నో నీడ్ టు స్వాప్. పాస్ 1 లో సెకండ్ స్టెప్ 16 6 16 లెస్ దాన్ 6 ఫాల్స్ సార్. ఫాల్స్ సార్. లెస్ దాన్ 6 కండిషన్ ఫాల్స్ అయితే ఏం చేయాలి, స్వాప్ చేయాలి. ట్రూ అయితే స్వాప్ చేయవలసిన అవసరం లేదు. ఫాల్స్ అయితే కండిషన్ ని స్వాప్ చేయాలి. స్వాప్ చేసినప్పుడు ఏమవుతుంది, 6 and 16 must be swapped their places. 15 6 16 8 and 5. స్టెప్ 3 లో ఏం చేస్తున్నాను, 16 and 8 కంపేర్ చేస్తున్నాను. 16 లెస్ దాన్ 8 ఫాల్స్. ఫాల్స్ సార్. కండిషన్ ట్రూ అయితే స్వాప్ చేయము, కండిషన్ ఫాల్స్ అయితే మాత్రమే ఏం చేస్తాము, స్వాపింగ్ చేస్తాము. 16 లెస్ దాన్ 8 కండిషన్ ఫాల్స్ కాబట్టి అగైన్ స్వాప్. 15 6 8 16 5 కంపేర్ 16 and 5. 16 less than 5 స్వాప్ సార్. ఫాల్స్. కండిషన్ ఫాల్స్ కాబట్టి స్వాప్. 15 6 8 5 16. దిస్ ఇస్ ద పాస్ 1 అమ్మా. ఇక్కడ చూడండి, పాస్ 1 కంప్లీట్ అయ్యే టైంకి అరేలో ఉన్న గ్రేటెస్ట్ ఎలిమెంట్ ఎక్కడికి వచ్చేసింది, లాస్ట్ పొజిషన్. వచ్చింది. నెక్స్ట్ సెకండ్ పాస్ అయ్యేటప్పటికి అరేలో మిగతా అరేలో ఉన్న గ్రేటెస్ట్ ఎలిమెంట్ లాస్ట్ నుంచి సెకండ్ పొజిషన్కి వస్తుందమ్మా. అమ్మా బబుల్ సార్ట్ లో సైజ్ ఆఫ్ ఎన్ అరే n అయితే ఎన్ని పాసులు జరుగుతాయి, n - 1 పాస్. n - 1 పాసెస్ జరుగుతాయి. అంటే సైజ్ ఆఫ్ ఎన్ అరే 8 అయితే 7 పాసెస్ జరుగుతాయమ్మా. అది గుర్తుపెట్టుకోండి. పాసెస్ జరిగినప్పుడు ఈచ్ ఎవ్రీ ఏ ఆఫ్ 0 ఏ ఆఫ్ 1 కంపేర్ అవ్వాలి, ఏ ఆఫ్ 1 ఏ ఆఫ్ 2 కంపేర్ అవ్వాలి, ఏ ఆఫ్ 2 ఏ ఆఫ్ 3 కంపేర్ అవ్వాలి, ఏ ఆఫ్ 3 ఏ ఆఫ్ 4
అప్ టు ఏ ఆఫ్ n మైనస్ 1 ఏ ఆఫ్ n వరకు కంపారిజన్ జరగాలి. జరిగి కండిషన్ ట్రూ అయితే ఏం జరగకూడదు, స్వాపింగ్ జరగకూడదు. స్వాపింగ్ సర్క్యూట్. కండిషన్ ఫాల్స్ అయితే మాత్రమే స్వాపింగ్ జరగాలి. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాస్ చూడండి. ఏ ఆఫ్ 0 ఎలిమెంట్ అంతే ఇక్కడ 15 కంపేర్ విత్ 6. ఏ ఆఫ్ 0 ఏ ఆఫ్ 1 15 6 15 less than 6 కండిషన్ False, sir. ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఏం జరగాలి, Swapping. కాబట్టి 6 15 రాశానమ్మా. అమ్మా కొంతమంది కావాలి అంటే కండిషన్ ఏ ఆఫ్ 1 లెస్ దాన్ ఏ ఆఫ్ 0 అలా కూడా తీసుకోవచ్చు. అంటే 6 లెస్ దాన్ 15 True, sir. ట్రూ అయితే కూడా స్వాప్ జరుగుతుందమ్మా. ఇక్కడ చూడండి, మనం ప్రోగ్రామ్ లో రాసిన దాన్ని బట్టి ఇక్కడ స్వాపింగ్ అనేది జరుగుతుంది. స్టెప్ 6 లో 15 ని 5 ని 15 ని 8 ని కంపేర్ చేస్తాను. 15 లెస్ దాన్ 8 False. 15 లెస్ దాన్ 8 కండిషన్ ఫాల్స్ అయితే స్వాపింగ్ జరుగుతుంది. 6 8 15 5 16. 16. స్టెప్ 7 లో 15 లెస్ దాన్ 5 15 లెస్ దాన్ 5 కాబట్టి 5 ని 15 ని స్వాప్ చేశాను. అక్కడ అరే ఏమొచ్చింది 6 8 5 15 6 5 15 16. సెకండ్ పాస్ కంప్లీట్ అయ్యే టైంకి సెకండ్ హైయెస్ట్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ 15. పొజిషన్ కి వచ్చింది సార్. 15 కాబట్టి 15 n మైనస్ 1 n మైనస్ 2 పొజిషన్ వచ్చిందమ్మా. సిమిలర్లీ పాస్ 3 లో 6 8 కంపేర్ చేస్తాము. 6 లెస్ దాన్ 8 True, sir. కండిషన్ ట్రూ. స్వాప్ చేయవలసిన అవసరం ఉందా? No, sir. నో నీడ్ టు స్వాప్. 6 8 అలాగే ఉంచేస్తాము. 6 8 5. నెక్స్ట్ స్టెప్ 10 లో ఏం చేస్తాము, 8 అండ్ 5 ని కంపేర్ చేస్తాము. 8 లెస్ దాన్ 5 False. కండిషన్ ఫాల్స్. ఫాల్స్ అయినప్పుడు ఏం చేయాలి, 5 ని 8 ని స్వాప్ చేయాలి. స్వాప్ చేయాలి. 6 5 8 15 16. 16. పాస్ 4 కి వచ్చేటప్పటికి 6 అండ్ 5 6 లెస్ దాన్ 5 False. కండిషన్ ఫాల్స్. దెన్ స్వాప్ 6 అండ్ 5 5 6 8 15 16. 16. మా ఇక్కడ పాస్ 3 చూడండి. 6 8 కండిషన్ ట్రూ కాబట్టి స్వాప్ చేయలేదు. 8 5 కండిషన్ ఫాల్స్ కాబట్టి స్వాప్ చేశాను. 8 15 8 లెస్ దాన్ 15 True. కండిషన్ ట్రూ. నో నీడ్ టు స్వాప్. 15 లెస్ దాన్ 16 True. no need to swap. Therefore, at the end of pass 3, the resultant array is 6 5 8 15 and 16. మా ఇక్కడ డౌట్ వస్తుంది. మీ డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ 15 16 ఎలాగా ఫస్ట్ పాస్ లో అయిపోయినాయి కదా, వాటిని కంపేర్ చేయాలా అంటే ఇక్కడ మీరు కంపేర్ చేయలేండి. అంటే మనం ఇక్కడ స్టెప్స్ కాబట్టి మనం కంపేర్ చేస్తున్నట్టు చూపిస్తున్నాం, కానీ ప్రోగ్రామ్ లో ఫర్ i ఈక్వల్ టు 0 i లెస్ దాన్ n i ప్లస్ ప్లస్, ఫర్ j ఈక్వల్స్ టు 1 j లెస్ దాన్ N minus I minus 1. a of I less than a of j
A of I less than A of J. A of I less than A of J కండిషన్ ట్రూ అయితే ఏం జరగకూడదు, స్వాపింగ్ జరగకూడదు. ఎల్స్ A of I equals to swap, swap equals to A of J equals to A of I. This is the Yes, sir. bubble sort code అమ్మా. ఇక్కడ బబుల్ సార్ట్ కోడ్ చూడండి. ఫర్ I equal to 0, I less than n minus 1, I plus plus. For J equals to 0, J less than n minus 1, J plus plus. A of J greater than A of J plus 1. A of J greater than A of J plus 1. A of 0 greater than A of 1 అయితే temp equals to A of J equals to A of J plus 1, A of J plus 1 equals to temp. ఇన్నర్ లూప్ కంటిన్యూస్ రిపీట్ అయిన తర్వాత మాత్రమే అవుటర్ లూప్ రిపీట్ అవుతుంది. అమ్మాయి బబుల్స్ Sir, చెప్పండి అమ్మా. ఇన్నర్ లూప్ లో కండిషన్ దగ్గర J లెస్ దాన్ n మైనస్ I మైనస్ 1 ఉంటే 15 ని 16 ని కూడా కంపేర్ చేయక్కర్లేదు కదా సార్. అంటే ఒక లూప్ రిపీట్ అయ్యేటప్పటికి బిగ్గెస్ట్ నెంబర్ లాస్ట్ కి వచ్చేస్తుంది సార్. సెకండ్ లూప్ రిపీట్ అయ్యేటప్పటికి సెకండ్ బిగ్గెస్ట్ నెంబర్. అలా లూప్ రిపిటేషన్ కూడా తగ్గుతుంది కదా. అలా కాదన్న, తగ్గుతుంది అంటే జనరల్ గా ప్రోగ్రామ్ రాసేటప్పుడు అంటే మనం ఇక్కడ బిగ్గెస్ట్ నెంబర్ గ్రేటెస్ట్ నెంబర్ వస్తుందని చెప్పేసి మనం పాస్ 1 లో జరుగుతుంది, పాస్ 2 లో జరుగుతుంది, మనకు జరుగుతుంది తెలుసు. కానీ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఎన్ని నెంబర్స్ ఉన్నా అన్ని నెంబర్స్ కి ప్రోగ్రామ్ ఈక్వల్ అయ్యేటట్టే రాయాలి. ఓకే సార్. ప్రోగ్రామ్ మీరు ఎలాగైనా రాసుకోవచ్చండి, ఇబ్బంది లేదు. ఓకే సార్. మీరు ప్రోగ్రామ్ మీద కాన్సన్ట్రేట్ చేయొద్దు, ప్రాసెస్ చూడండి, ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేయాలి. ఓకే సార్. ఓకే సార్. అమ్మా ఇన్సర్షన్ సార్ట్ అండ్ బబుల్ సార్ట్ క్లియరా? ఎస్ సార్. Yes, sir. అమ్మా ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ చెప్తానండి. అమ్మా ఎనీవన్ ఆల్రెడీ సిలో బబుల్ సార్ట్ నేర్చుకున్నారండి మీరు? Yes, sir. I think bubble sort is clear for all of you. Yes, sir. Okay. నా పేపర్ కనిపిస్తుంది కదా? సార్ మా నెక్స్ట్ టాపిక్ సెలెక్ట్ స్టాప్ చెప్పండి సార్ ఒకసారి. మా సెలక్షన్ సార్ట్ లో మనం ఒక ఎరే తీసుకుంటున్నాము. ఎరేలో ఉన్న ఎలిమెంట్స్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై విచ్ ఎలిమెంట్, లీస్ట్ ఎలిమెంట్. అరే మొత్తం అంతట్లోనూ మినిమం ఎలిమెంట్ ఏది ఉంది ఐడెంటిఫై చేయాలమ్మా. ఐడెంటిఫై చేసిన తర్వాత ఆ మినిమం ఎలిమెంట్ ని అరే యొక్క ఫస్ట్ ఇండెక్స్ తో రీప్లేస్ చేయాలి. అక్కడ డౌట్ ఏంటంటే సార్ అరే యొక్క ఫస్ట్ ఇండెక్స్ తో రీప్లేస్ చేస్తే స్టెప్ 1 లో ఓకే సార్, స్టెప్ 1 లో ఏం చేస్తున్నాము, ఫస్ట్ మినిమం వాల్యూ ఐడెంటిఫై చేస్తాము. ఫస్ట్ మినిమం వాల్యూని అరే ఏ ఆఫ్ 0 లో రీప్లేస్ చేస్తాం. రీప్లేస్ చేసిన తర్వాత ఆ ఎరేని ఏం చేసేస్తాను నేను, సెకండ్ స్టెప్ లో
మిగిలిన ఎలిమెంట్ లో మినిమం ఎలిమెంట్ ఐడెంటిఫై చేసి అది ఫస్ట్ ఎలిమెంట్ తో రీప్లేస్ చేస్తే ఏ ఆఫ్ 0 కదండి సార్ రీప్లేస్ అవుతుంది. Yes, sir. అందుకనే మీ డౌట్ నాకు అర్థమైంది. అందుకనే నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఫస్ట్ అరే ఐడెంటిఫై చేశాను. అరే తీసుకున్న తర్వాత అరేలో మినిమం ఎలిమెంట్ ఐడెంటిఫై చేశాను. ఆ మినిమం ఎలిమెంట్ ని దేంతో రీప్లేస్ చేశాను, 11 ని 64 తో రీప్లేస్ చేశాను. రీప్లేస్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేశాను, 11 ని సార్టెడ్ అరేలోకి పంపించాను. అక్కడ అరేని డివైడ్ చేస్తానమ్మా. డివైడ్ చేసడం వల్ల ఇక్కడ 25, 12, 22, 64 ఇక్కడ ఇంకొక అరే 11 ఒక్కటి ఒక అరే అమ్మా. అయిన తర్వాత ఇక్కడ 25, 12, 22, 64 25 యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత, 2, sir. 25 యొక్క ఇండెక్స్ వాల్యూ ఎంత, 2, sir. సార్ మళ్ళీ ఒకసారి అరే చెప్పండి సార్. 64, 25, 12, 22 and 11 1 sir. ఇండెక్స్ వాల్యూ 1 అవుతుంది. 1 అయిన తర్వాత స్టార్టింగ్ ఎలిమెంట్ ఎంత అక్కడ అరేలో, 64 వాట్ ఇస్ ద స్టార్టింగ్ ఎలిమెంట్ ఆఫ్ అన్సార్టెడ్ అరే, 64, sir. 4 sir. స్టార్టింగ్ ఎలిమెంట్ 25 సార్. 25 సార్. ఒక నిమిషం, నా స్క్రీన్ షేర్ అవ్వట్లేదా, అవ్వట్లేదు, sir. ఇప్పుడు చూడండి నాన్న, Clear అవుతుంది. ఇప్పుడు షేర్ అవుతుంది కదా? Clear అవుతుంది, sir. 64, 25, 12, 22 and 11 హలో, Sir. What is that? ఇందులో మినిమం వాల్యూ ఎంత, 11 sir. 11 ని దేంతో రీప్లేస్ చేశాను, 64 తో అరే సార్. స్టార్టింగ్ ఇండెక్స్ వాల్యూ 64 కాబట్టి రీప్లేస్ 11 and 64. 11 and 64 రీప్లేస్ చేసిన తర్వాత 11 ని సార్టెడ్ అనుకుని తీసుకుని 25, 12, 22 and 64 అన్సార్టెడ్. అందులో మినిమం వాల్యూ ఎంత, 12 సార్. 12 ని ఎక్కడ పెట్టాలి, Shorted array. ఫస్ట్ పొజిషన్ లో పెట్టాలి. ఫస్ట్ పొజిషన్ లో పెట్టాలి. 25 ఉన్న పొజిషన్ లో 12 ని 25 ని 12 పొజిషన్ లో మూవ్ చేసామమ్మా. అది మూవ్మెంట్ ఎప్పుడైతే జరిగిందో ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ సార్ట్ అయినాయి, 2 ఎలిమెంట్స్. ఎలిమెంట్స్. మిగిలిన 3 ఎలిమెంట్స్ ఏంటి, 25, 22 and 64. 25, 22 and 64 లో మినిమం ఎలిమెంట్ ఎంత, 22 sir. 22. అదే స్టార్టింగ్ ఎలిమెంట్ ఏంటి ఇక్కడ, 25. 25. స్వాప్ 22 and 25. 22 and 25 స్వాప్ చేశాను. 22 and 25 స్వాప్ చేసిన తర్వాత ఎన్ని ఎలిమెంట్స్ సార్ట్ అయినాయి ఇప్పటికి, 11, 12 and 22 సార్ట్ అయిపోయినాయి. సార్ట్ అవన్ ఎలిమెంట్స్ 25 and 64. 25 and 64. ఇప్పుడు 25, 64 లో మినిమం వాల్యూ ఎంత, 25 sir. 25. 25. ఫస్ట్ ఎలిమెంట్ ఏది, 25 సార్. 25 అంటే 25 మినిమం ఎలిమెంట్, 25 స్టార్టింగ్ ఎలిమెంట్ కాబట్టి ఇంటర్చేంజ్ చేయవలసిన అవసరం లేదు. Yes, sir. ఇంటర్చేంజ్ చేసిన వాల్యూ అక్కడే ఉంటుంది. కాబట్టి సార్ట్ అయిపోయిన అంటే థర్డ్ స్టెప్ ఎన్ని ఎలిమెంట్స్ సార్ట్ అయినాయి, 11 అయిపోయింది, 12 అయిపోయింది, 22 అయిపోయింది, 25 అయిపోయింది.
ఫోర్త్ స్టెప్ లో ఉన్న లాస్ట్ ఎలిమెంట్ ఎంత 64. 64 లో మినిమం వాల్యూ 64 కాబట్టి 64 ని లాస్ట్ లో యాడ్ చేసేసి ద సార్టెడ్ అరే ఇస్ 11 12 22 25 and 64 is the array of the given matrix. మా క్లియరా? ఓకే సార్, ఒకసారి ప్రోగ్రామ్ కూడా చూపించండి సార్. మా ప్రోగ్రామ్ కనిపిస్తుందా? Yes, sir. నేను నోట్స్ పంపిస్తాను, ప్లీజ్ గో త్రూ ద ప్రోగ్రామ్. నెక్స్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్. షాపింగ్ అల్గోరిథం మా నెక్స్ట్ సార్టింగ్ అల్గోరిథం మెర్జ్ సార్ట్. Merge sort is the most important. అది ఏదో ఎవరితో రాసేయడం మీకు రాయన వద్ద కాల్ చేయండి. ప్లీజ్ మ్యూట్ యువర్ ఆడియో. అమ్మా ఆడియో మ్యూట్ చేయండి. ఓకే, నెక్స్ట్ సార్టింగ్ అల్గోరిథం మెర్జ్ సార్ట్. అమ్మా మీకున్న సార్టింగ్ అల్గోరిథమ్స్ లో మోస్ట్ ఇంపార్టెంట్ సార్ట్ మెర్జ్ సార్ట్, తర్వాత క్విక్ సార్ట్. ఇక్కడ చూడండి, మెర్జ్ సార్ట్ ఫాలోస్ ద మెకానిజం ఆఫ్ డివైడ్ అండ్ ఏ మెకానిజం ఫాలో అవుతుంది? డివైడ్ అండ్ కాంక్యూర్ టెక్నిక్ అంటాం. ఇక్కడ మెర్జ్ సార్ట్ లో 2 ఫేజెస్ ఉంటాయమ్మా. ఎన్ని ఫేజెస్ ఉంటాయి? 2 ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ డివైడ్ ఫేజ్ అంటాం. ఫస్ట్ ఫేజ్ ఏంటి? డివైడ్ ఫేజ్. ఫేజ్ 2 కాంక్యూర్ స్లాష్ కంబైన్ ఫేజ్ అంటాం. అమ్మా మెర్జ్ సార్ట్ ఏ మెకానిజం ఫాలో అవుతుంది? డివైడ్ అండ్ కాంక్యూర్ టెక్నిక్ ఫాలో అవుతుంది. ఇందులో ఎన్ని పేజెస్ ఉంటాయి? 2 పేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఫేజ్ డివైడ్ ఫేజ్ అంటాము, సెకండ్ ఫేజ్ కాంక్యూర్ ఆర్ కంబైన్ ఫేజ్ అంటామమ్మా. ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ అరే తీసుకున్నాను. అరే యొక్క సైజు let us consider an size of an array is n. n అనేది అరే యొక్క సైజ్ అనుకుంటే ఫస్ట్ ఫేజ్ ఏం జరగాలి? డివైడ్ ఫేజ్ జరగాలి. డివైడ్ ఫేజ్ లో సైజ్ ఆఫ్ ఎన్ అరే n/2 కింద డివైడ్ అవుతుందమ్మా. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే is 8,
అమ్మా ఆడియో మ్యూట్ లో పెట్టరా కొంచెం. ఫర్ సపోజ్ సైజ్ ఆఫ్ ఎన్ అరే ఇజ్ ఈక్వల్స్ టు 8 అనుకుంటే 8/2 జరుగుతుంది. దట్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత? 4 sir. 4. కాబట్టి ఈ అరేని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తామమ్మ. ఈచ్ పార్ట్ యొక్క సైజ్ ఎంత? ఇది n/2, ఇది n/2. టోటల్ సైజ్ ఎంత? n అనేది అరే టోటల్ సైజ్ అనుకుంటే దాన్ని బై 2 చేస్తే n/2 ఒక పార్ట్, n/2 ఒక పార్ట్ అమ్మ. అగైన్ ఈ n/2 ని బై 2 చేయాలి. దట్ ఈక్వల్స్ టు n/4. అమ్మా ఇలాగా ఈ డివైడ్ ఫేజ్ ఎప్పటి వరకు చేయాలి? అరేలో ఇండివిజువల్ ఎలిమెంట్స్ వచ్చేంత వరకు చేయాలి. ఓకేనా? ఇండివిజువల్ ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత అగైన్ కంబైన్ చేసుకుంటూ వెళ్ళాలమ్మా. కంబైన్ చేసినప్పుడు ఇక్కడ అగైన్ ఇన్సర్షన్ సార్ట్ అప్లై చేస్తాం. ఏంటమ్మా? అమ్మ ఇక్కడ ప్రాసెస్ చూడండి. సైజ్ ఆఫ్ ఎన్ అరే n ఉంటే ఏం చేయాలి? n/2 చేయాలి. n/2 చేసి మనం తీసుకున్న అరేని 2 పార్ట్స్ డివైడ్ చేయాలి. అగైన్ ఫస్ట్ పార్ట్ ని మళ్ళీ n/2 చేసి డివైడ్ చేయాలి. ఈ డివిజన్ ఎప్పటి వరకు చేయాలి? సింగిల్ ఎలిమెంట్స్ వచ్చేంత వరకు డివైడ్ చేయాలమ్మా. ఇండివిజువల్ ఎలిమెంట్స్ వచ్చేంత వరకు అరేని డివైడ్ చేయాలి. ఈ ఫస్ట్ పార్ట్ ఏమంటాము? డివైడ్ పార్ట్ అంటాము. ఇండివిజువల్ ఎలిమెంట్స్ వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎలిమెంట్ ని ఇన్సర్షన్ సార్ట్ అప్లై చేసుకుంటూ, ఇన్సర్షన్ సార్ట్ లో ఏం చేస్తున్నాం? అమ్మా ఇన్సర్షన్ సార్ట్ లో ఏం చేస్తున్నాం? సార్టెడ్ లో పంపిస్తున్నాం సార్. అన్సార్టెడ్ అరేని సార్టెడ్ లోకి పంపిస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క ఎలిమెంట్ ని సార్టెడ్ లోకి పంపించి అక్కడ కండిషన్ చెక్ చేసి స్వాప్ చేసుకుంటూ వస్తామమ్మా. మా ప్రాసెస్ కొంచెం అర్థమైతే ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. మన స్క్రీన్ కనిపిస్తుందా? Yes, sir. My merge sort. This sort follows the principle of divide and conquer. Here in this sorting, there are mainly 2 phases. First phase ni divide phase antamu. Second phase ni merge or combine phase antamamma. Divide phase and combine phase combined together. These are the 2 main phases of merge sort. We have to divide the elements up to ఎప్పటి వరకు?
ఇండివిజువల్ వన్స్ అంటే సింగిల్ ఎలిమెంట్ వచ్చేంత వరకు డివైడ్ చేయాలి. అండ్ దెన్ వీ హ్యావ్ టు కంబైన్ అగైన్. ద రిజల్టెంట్ అవుట్పుట్ ఈజ్ ఇన్ ద సార్టెడ్ ఆర్డర్. మిడ్ సార్ట్ లో what is the mechanism that is going to be followed? Divide and conquer technique. Divide phase and conquer are the two phases. Conquer or combine are the two phases. Divide phase లో ఏం చేస్తుంది అరే మొత్తాన్ని డివైడ్ చేసుకుంటూ ఎక్కడ వరకు డివైడ్ చేయాలి? సింగిల్ ఎలిమెంట్ వచ్చేంత వరకు డివైడ్ చేయాలి. వచ్చిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ ఎలిమెంట్ ని ఏం చేయాలి? మళ్ళీ అగైన్ కంబైన్ చేసుకుంటూ అరే కన్స్ట్రక్ట్ చేస్తే లాస్ట్ వచ్చే రిజల్ట్ నే మెర్జ్ సార్ట్ అంటామమ్మ. ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే? sir. 8 sir. 8 or 9? 9 sir. 9 sir. 9 sir. 9 ఇక్కడ ఏం చెప్తానంటే అమ్మా ఇక్కడ చూడండి, లో ప్లస్ హై బై 2 దట్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 8/2. ఏం చేస్తున్నాను? 0 ప్లస్ 8/2 అంటే 8/2 వాల్యూ ఎంత? 4 కాబట్టి 0 to 4 వరకు ఒక ఎలిమెంట్స్, 5 నుంచి 8 వరకు అంటే ఒక్కొక్క అరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? అమ్మ ఇక్కడ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఎన్ అరే? 9. అమ్మ సైజ్ ఆఫ్ ఎన్ అరే 9 కదా? Yes sir. 9/2 చేస్తానమ్మా. 9/2 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 4.5. 4.5 వస్తుంది. 4.5 వచ్చినప్పుడు ఒక అరే సైజు 4, ఒక అరే సైజు 5 తీసుకోవచ్చు. ఆర్ స్టార్టింగ్ అరేలో 5 ఎలిమెంట్స్, సెకండ్ అరేలో 4 ఎలిమెంట్స్ ఎలాగైనా డివైడ్ చేయొచ్చు అమ్మా. ఇక్కడ చూడండి, మొత్తం అరే సైజ్ 9 కాబట్టి n/2 చేశాను. n/2 చేస్తే 9/2 వాల్యూ ఎంత? 4.5 వచ్చిందమ్మా. 4.5 వచ్చింది కాబట్టి 4.5 ఉంటుందా? ఐదర్ 4 ఉంటుంది లేదంటే 5 ఉంటుందమ్మా. ఇక్కడ ఏం చేస్తాను? 0 to 4 అరే సెపరేట్, 5 నుంచి 8 వరకు అంటే 5 ఎలిమెంట్స్ అరే ఒకటి, 4 ఎలిమెంట్స్ అరే ఒకటి డివైడ్ చేశానమ్మా. 5 ఎలిమెంట్స్ అరే ఒకటి, 4 ఎలిమెంట్స్ అరే ఒకటి డివైడ్ చేస్తాను. అమ్మా ఫస్ట్ నుంచి ఆ కింద స్టెప్ ఎలా వచ్చింది అర్థమైందా? Yes sir. సైజ్ ఆఫ్ ఎన్ అరే 9 కాబట్టి 9/2 చేశాను. 9/2 చేస్తే 4.5 వచ్చిందమ్మా. ఇక్కడ ఒకవేళ మీరు 15, 5, 24, 8 అదొక అరే కింద, 1, 3, 16, 10, 20 అదొక అరే కింద తీసుకున్న ప్రాబ్లం లేదమ్మా. ఒక అరేలో 5 ఎలిమెంట్స్, 4 or 4, 5 మీరు అలాగే రాసిన ప్రాబ్లం లేదు. ఇక్కడ 5, 4 కింద రాసామమ్మా. రాసిన తర్వాత అరే 1 సైజ్ ఎంత? 5. అరే 1 సైజ్ 5, అరే 2 సైజ్ 4. 5/2 చేయండి, వాల్యూ ఎంత వస్తుంది? 2.5. అంటే ఆ అరేని డివైడ్ చేసినప్పుడు ఐదర్ 3-2 కింద కానీ 2-3 కింద కానీ డివైడ్ చేయాలమ్మా. 3-2 కింద కానీ 2-3 కింద కానీ డివైడ్ చేయాలి. 4/2 చేస్తే వాల్యూ ఎంత వస్తుంది? 2 sir. 2. అంటే 3, 16, 10, 20లో మనం ఎలాగైనా డివైడ్ చేయొచ్చు. అక్కడ డివైడ్ చేయడం 3, 16,
10 20 అలాగే డివైడ్ చేయాలమ్మా. అక్కడ కండిషన్ ఎందుకు సాటిస్ఫై చేయట్లేదు, ఈవెన్ నెంబర్ కాబట్టి. ఇక్కడ పాయింట్ లో నెంబర్ వస్తుంది కాబట్టి ఒకటి 3 కింద ఒకటి 2 కింద కానీ, ఒకటి 2 కింద ఒకటి 3 కింద కానీ డివైడ్ చేయాలి. అగైన్ ఇక్కడ అరే 1 సైజ్ ఎంత? 3 అరే 2 సైజు, 2 అరే 3 సైజు, 2 అరే 4 సైజు, 2 సార్ 2. 3/2 వాల్యూ ఎంత? 1.5 1.5. 2/2 వాల్యూ ఎంత? 1. 2/2 వాల్యూ ఎంత? 1. 2/2 వాల్యూ 1. 1 అంటే అరే 2 లో ప్రాబ్లం లేదు, అరే 3 లో ప్రాబ్లం లేదు, అరే 4 లో ప్రాబ్లం లేదు. అరే 1కి వచ్చేటప్పటికి ఏం చేయాలి? 2 1 కింద కానీ 1 2 కింద కానీ డివైడ్ చేయాలి. 15 5 ఆర్ 15 5 24 అలాగైనా డివైడ్ చేయొచ్చు. చేసిన తర్వాత అరే 1 ఏమవుతుంది? మళ్ళీ 2 సైజ్ ఉంటుంది 2 అరే కింద డివైడ్ అయిపోతుంది. అరే 1 సైజ్ ఎంత? 2 అరే 2 సైజ్ 1 కాబట్టి నో నీడ్ 2/2 చేస్తే అరే ఏమవుతుంది? 1 కింద డివైడ్ అవుతుంది. ఇప్పుడు చూడండి ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఏంటి? 15 5 24 8 1 3 16 10 and 20. అంటే మనం తీసుకున్న అరే నుంచి మనం కండిషన్ ఏం చేసాము? n/2 ఫార్ములా అప్లై చేసుకుంటూ అరే అంతటిని ఎక్కడికి తీసుకొచ్చాము? సింగిల్ ఎలిమెంట్ అరే ఫార్మ్ చేసామమ్మా. సింగిల్ అరే ఎలిమెంట్ ఫామ్ అయిన తర్వాత ఇక్కడ ఏం చేయాలి? కంబైన్ చేయాలి యూజింగ్ కంబైన్ చేయాలి. వేటిని కంబైన్ చేయాలి అంటే అమ్మ ఇక్కడ 15 5 కంబైన్ చేయాలని ఏమీ లేదు, మీకు ఎలా కావాలంటే అలా కంబైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి 15 5 కంపేర్ చేసినప్పుడు లీస్ట్ ఎలిమెంట్ గ్రేటర్ ఎలిమెంట్, లీస్ట్ ఎలిమెంట్ ముందు ఉండాలా గ్రేటర్ ఎలిమెంట్ ముందు ఉండాలా? లీస్ట్ ఎలిమెంట్ ముందు ఉండాలి కాబట్టి 15 రాస్తాను. 24 8 లో లీస్ట్ ఎలిమెంట్ 8 24 1 ని 3 ని కంబైన్ చేశాను. 16 ని 10 ని కంబైన్ చేసినప్పుడు 10 16 కింద రాశాను. 20 20 యాస్టరిస్క్ తీసుకొచ్చానమ్మా. తర్వాత ఏం చేస్తాను? నెక్స్ట్ 2 అరేస్ ని కంబైన్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ 5 15 ఒక అరే, 8 24 ఇంకొక అరే. అరే 1 ఎంత? ఇక్కడ 5 15 5 15 ఒక అరే, అరే 2 8 24 కంబైన్ చేసినప్పుడు అంటే మీకు బండగా చెప్పాలి అంటే దీన్ని సార్ట్ చేసి రాయాలమ్మా. 5 8 15 24 1 3 10 16 కంబైన్ చేస్తే ఏమొస్తుంది? 1 3 10 16 వస్తుంది. 20 యాసిడ్ కిందకి తీసుకురండి. 20 తీసుకొచ్చిన తర్వాత అరే 1 అరే 2 అరే 3 అరే 2 3 ని కంబైన్ చేస్తే కిందకి అరే వచ్చింది చూడండి. 1 3 10 16 20. తర్వాత అరే 1 and 2 ని కంబైన్ చేస్తే 1 3 5 8 10 15 16 20 24. నేను తీసుకున్న అన్సార్టెడ్ అరేకి మెర్జ్ సార్ట్ అప్లై చేసి డివైడ్ అండ్ కాంక్యూర్ టెక్నిక్ ద్వారా ఏం చేశాను? సార్టింగ్ చేశానమ్మా. అమ్మా దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అల్గోరిథం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్టింగ్ అమ్మా, యాజ్ వెల్ యాజ్ మోస్ట్ ఈజియస్ట్ సార్టింగ్ అల్గోరిథం. మీకు ఏం చేస్తాడంటే సెట్ ఆఫ్ నెంబర్స్ ఇచ్చేసి మెర్జ్ సార్ట్ రాయమనొచ్చు. set of values ఇచ్చేసి explain the process of merge sort for the given example.
సార్ అప్పుడు అల్గారిథముని ఈ ఎగ్జాంపుల్ రాస్తే సరిపోతుందా సార్, ప్రోగ్రామ్ రాయాల్సిన లేకుండా? ఆడు నిజంగా ప్రోగ్రామ్ అడిగితే ప్రోగ్రామ్ రాస్తామమ్మా. జనరల్ గా ఎక్కడ ప్రోగ్రామ్ అడగకపోతే అల్గారిథమ్ ఎగ్జాంపుల్ రాస్తాం అంతే. ఓకే సార్. మేము పేపర్ వాల్యుయేషన్కి వెళ్ళినప్పుడు కూడా ఎగ్జాంపుల్ అంటే మీరు అల్గారిథం రాసినందుకు ఇన్ని మార్క్స్, ఎగ్జాంపుల్ రాసినందుకు ఇన్ని మార్క్స్ అని చెప్పి వాటికి మాత్రమే ఇస్తాడు. ప్రోగ్రామ్ రాసినా రాయకపోయినా మార్క్స్ కన్సిడర్ చేయరు. ఓకే సార్. వస్తే రాయొచ్చు, కానీ ఏం చేస్తున్నారంటే వాళ్ళు అడిగింది అల్గారిథం ఎగ్జాంపుల్ రాయమంటే ప్రోగ్రామ్ రాసేసి వదిలేస్తున్నారండి. ఆడిచ్చిన ఎగ్జాంపుల్ సాల్వ్ చేయట్లేదు, మనకు వచ్చిన ప్రోగ్రామ్ రాసేస్తున్నాము. అప్పుడు ఏం జరుగుతుంది? ప్రోగ్రామ్స్ మార్క్స్ ఇస్తాడా, వాడు ఇచ్చిన ఎగ్జాంపుల్ మార్క్స్ ఇస్తాడా? వాడిచ్చిన వాటికి ఇస్తాడు సార్. అందుకని ఆడు అడిగితే ప్రోగ్రామ్ రాస్తాము. రైట్ ఏ ప్రోగ్రామ్ ఫర్ మెర్జ్ సార్ట్. జనరల్ గా మెర్జ్ సార్ట్ అంటే నాకు తెలిసి ప్రోగ్రామ్స్ అడిగే ఛాన్సెస్ తక్కువ ఉంటాయమ్మా. ఓకే సార్. అంటే మేము ఎక్కువ సిలో ఎక్కువ సీనియర్స్ డేటా స్ట్రక్చర్స్ పేపర్ చూస్తే పేపర్ మొత్తంలో ఒక్క ప్రోగ్రామ్ కూడా అడగలేదమ్మా. 4 సెట్స్ లో ఒక్క ప్రోగ్రామ్ కూడా అడగలేదు. అందరి పేపర్లో అలా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేయము. అడిగితే అడగచ్చు, అడగకపోయినా ఆశ్చర్యం లేదు. ఏం అడిగాడో దానికి మాత్రమే ఎగ్జామ్ ఆన్సర్ రాస్తామండి. ఓకే సార్. టేక్ యువర్ ఓన్ ఎగ్జాంపుల్. ఒక అరే తీసుకోండి. మీ ఓన్ ఎగ్జాంపుల్లో సెలక్షన్ సార్ట్ చేయాలి, బబుల్ సార్ట్ చేయాలి, మిడ్ సార్ట్ చేయాలి. Okay, sir.